హాయ్! మనందరి శరీరంలో మనకు తెలియకుండానే ప్రతిరోజూ ఓ రహస్య యుద్ధం జరుగుతూ ఉంటుందంటే నమ్ముతారా? అవును, మన శరీరం ప్రమాదకరమైన కణాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఆ అద్భుతమైన రక్షణ వ్యవస్థ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మన లోపల ఏదో పెద్ద పోరాటమే జరుగుతోందా? ఈ ఆలోచనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని సమాధానం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఇది అప్పుడప్పుడో ఎప్పుడో ఒకసారి జరిగే విషయం కాదు. ప్రతిరోజూ ప్రతి క్షణం మన శరీరం ఈ నిశ్శబ్ద యుద్ధం చేస్తూనే ఉంటుంది. సరే, అసలు యుద్ధం ఏంటి? ఎవరితో? మన శరీరంలో క్యాన్సర్కు దారితీయగల కొన్ని ప్రమాదకరమైన కణాలు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి. వినడానికి ఆందోళనగా ఉన్నా ఇది మన బాడీలో జరిగే ఒక సాధారణ ప్రక్రియే. 1, 2 కాదు, రోజూ ఏకంగా వేల సంఖ్యలో ఇలాంటి ప్రమాదకర కణాలు పుట్టుకురావచ్చు. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీటిని ఎదుర్కోవడానికి మన శరీరానికి ఒక పక్కా ప్లాన్ ఉంది. మరి ఈ ముప్పును ఎదుర్కొనేది ఎవరు? ఇక్కడే మన బాడీలో ఉన్న అసలైన హీరో ఎంట్రీ ఇస్తుంది. అదే మన అద్భుతమైన రక్షణ వ్యవస్థ. ఆ హీరోనే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రోగనిరోధక వ్యవస్థ. ఇది మన శరీరాన్ని కాపాడే ఒక పవర్ఫుల్ ఆర్మీ లాంటిదన్నమాట. ఈ ఆర్మీలో కూడా స్పెషల్ ఫోర్సెస్ లాంటివి ఉంటాయి. అవే సహజ కిల్లర్ కణాలు లేదా ఎన్కే సెల్స్. ఇవి మన బాడీలో పెట్రోలింగ్ చేస్తూ శత్రువుల్ని గుర్తిస్తాయి. ఇక టీ కణాలు అసలైన సైనికులు. అవి రంగంలోకి దిగి గుర్తించిన శత్రువుల్ని నాశనం చేస్తాయి. మన బాడీలో ఉన్న ఈ సైన్యాన్ని మనం బలంగా ఉంచుకోవాలి కదా. దానికి మన సపోర్ట్ చాలా అవసరం. కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ మార్పులతో మన ఇమ్యూన్ సిస్టమ్ను ఎలా పవర్ఫుల్గా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడానికి ఈ 5 చాలా కీలకం. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది హెల్తీ డైట్. మనం తినే తిండే మన సైనికులకు ఇంధనం లాంటిది. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు, పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ ప్రమాదకర కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అన్నింటిలోకి బ్రోకలీ ఇంకా రకరకాల ఆకుకూరలు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ పోరాటంలో అవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే వాటిలో సల్ఫోరఫేన్ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. పెద్ద పెద్ద వర్కౌట్లు చేయక్కర్లేదు. రోజూ అరగంట నడిచినా చాలు. అది మన రోగనిరోధక శక్తిని అద్భుతంగా బూస్ట్ చేస్తుంది. ఇక నిద్ర అంటే కేవలం రెస్ట్ తీసుకోవడమే కాదు. ఆ టైంలోనే మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంది. అందుకే రాత్రికి కనీసం 7-8 గంటల మంచి నిద్ర చాలా అవసరం. ఒత్తిడి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి అతిపెద్ద శత్రువు. ఎక్కువ టెన్షన్ పడితే మన రక్షణ వ్యవస్థ బలహీనపడిపోతోంది. అందుకే యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేసి ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. సరే, ఇదంతా బాగుంది, కానీ ఇప్పుడు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి ఇది గుర్తుంచుకోండి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ మన శరీరాన్ని సపోర్ట్ చేయడానికి మాత్రమే. ఇవి డాక్టరిచ్చే ట్రీట్మెంట్కి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే లేదా అనుమానం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ అన్నిటికంటే ముఖ్యం. ఫైనల్గా, మన శరీరం నిజంగా ఒక అద్భుతం. దానికి తనను తాను కాపాడుకునే అపారమైన శక్తి ఉంది. మనం చేయాల్సిందల్లా దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వడమే. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్ స్టైల్ మన బాడీలో ఉన్న ఈ సైనికులకు సహాయం చేస్తోందా, లేక వాళ్ల పనిని ఇంకా కష్టతరం చేస్తోందా? మన అంతర్గత సైన్యానికి మనం బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం మన చేతుల్లోనే ఉంది.